అధ్యక్ష అంటారు, లేకపోతే స్పీకర్ గారు అంటారు. అపోజిషన్ లీడర్ హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఎల్ఓపి గారు అంటారు. ఈ మూడు తప్ప ఏమి లేని వాళ్ళని సభ్యులు, గౌరవ సభ్యులు లేకపోతే ఎమ్మెల్యే అనే అంటారు కదా. ఇంకేం అనరు కదా, నాకు తెలిసి అక్కడేం ఉండదు అనడానికి కూడా. కొద్ది గొప్ప ఉంటే మంత్రులకు పదవులు ఉంటాయి కాబట్టి పలానా మంత్రి గారు అంటారు. దీన్ని అతను కావాలని పదే పదే కుప్పం ఎమ్మెల్యే అనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకమైన సాంప్రదాయంగా చూడవచ్చు? వైసీపీ యొక్క అహంకారాన్ని ఎట్లా విశ్లేషించవచ్చు? ముందుగా డొక్కా గారికి, రవిచంద్రారెడ్డి గారికి, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా ఈరోజు చట్టసభలకి ఎటువంటి వ్యక్తులను పంపిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడే మాట్లాడారు మిత్రులు. సరే, అది ఆ పార్టీలకి సంబంధించినటువంటి వ్యవహారంగా మనం భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటండి, వాళ్ళు ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చినా, వాళ్ళు బయట ఎటువంటి భాష మాట్లాడినా, హౌస్లోకి వచ్చేటప్పటికి అది కౌన్సిల్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులకు లోబడి వాళ్ళు మాట్లాడాలి. హద్దులకు లోబడి మాట్లాడినప్పుడు అక్కడ చైర్లో ఉన్నటువంటి అక్కడ స్పీకర్ గారు కానీ, లేదంటే ఇక్కడ చైర్మన్ గారు కానీ కౌన్సిల్లో, వాళ్ళు ఇందాక డొక్కా గారు చెప్పినట్టుగా వాళ్ళు అడ్మానిష్ చేయాలండి. వాళ్ళకి దే కెనాట్ ఏంటంటే మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా ఉండకూడదు కూడా. వాళ్ళు ఒక మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళని నిల్వ చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఎందుకంటే 19-24 మధ్య ఎందుకు మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం ఆ రోజు అని అంటే, ఆ రోజు స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ నేను ఫాలో అయిన వాడిని. ఆయన వాళ్ళు హీ హ్యాడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆయన వెటైపు చూసి పసిపిసి నవ్వులు నవ్వుతా వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్లుగా అన్నారే తప్ప ఏనాడు కూడా వాళ్ళని అడ్మానిష్ చేయలేదు, స్నబ్ చేయలేదు. ఇది మంచిది కాదయ్యా. ఆయన చాలా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా విశేష అనుభవం ఉంది, చాలా సుదీర్ఘ అనుభవం ఉంది అని ఆయన ఏమో మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు ఆయన కొన్ని కనుక సెట్ చేసి ఉంటే, అంటే కొన్ని నియమాలు నిబంధనలు కనుక ఆల్రెడీ ఉన్నాయి హౌస్లో. ఎందుకంటే స్పీకర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కింద భావిస్తారు. వాళ్ళు ఏ పక్షానికి చెందినటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా సభను నిర్వహించాలి, నడపాలి. ఎవరైనా సభ్యుడు ఏదన్నా హద్దు మీరితే వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని అవసరమైన సందర్భాల్లో అడ్మానిష్ చేయాలి. ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉన్న సమయంలో ఒకళ్ళిద్దరు మంత్రుల్ని ఆమె అడ్మానిష్ చేసి అంటే ఒక చిన్న మాట తూలితే కూడా వాళ్ళతో క్షమాపణ చెప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, హౌస్ మరి సజావుగా నడవాలని అంటే అది అటు స్పీకర్ గారు, ఇటు చైర్మన్ గారు మరి ఏం మాట్లాడకపోవడం నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కొత్త సభ్యుడు కావచ్చు, లేదంటే ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే విధంగా ఉండొచ్చు, కానీ మరి అక్కడ ఉండి అది ఆశ్చర్యకరమే. అంత సీనియారిటీ ఉన్న బొత్స సత్యనారాయణ గారు కూడా సమర్థించుకునే విధంగా వాళ్ళ సభ్యుడిని ఆయన ప్రవర్తించడం ఇంకా కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎంతైతే మాత్రం ఆ దొడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పని చేయాలి. అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి నో అలా అనకూడదని చెప్పి వాళ్ళ సభ్యుడికి చెప్పొచ్చు కదా, వెనక్కి తీసుకుంటున్నామని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా ఇవాళ రాజకీయ పార్టీలు ఏమైందంటే, ఎవరైనా ఒక సభ్యుడు ఏదైనా మాట్లాడితే దాన్ని గుడ్డిగా సమర్థించే పరిస్థితులు రావటం అనేటువంటిది దురదృష్టకరం అండి. అసలు ముందుగానే వాళ్ళు ఏంటంటే, ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినప్పుడు దీనికి అంతటికి మూలం 19-24 మధ్య కాలంలో హౌస్లో ఇష్టానుసారంగా చెలరేగిపోతుంటే సభ్యులు ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కావచ్చు, లేదంటే హౌస్లో కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళని కంటైన్ చేసినట్లు, వాళ్ళని రైన్ చేసినట్టుగా ఎక్కడ కనపడలాం. అది మాట్లాడటం తగదు అని ఇప్పుడు చెప్పలేదు. పైగా ముసిముసి నవ్వులు నవ్వుతా ఆయన వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఇవాళ దీని మీద చర్చించే ముందు దీనికి ఒక పులి స్టాప్ పడాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళ దేశం మొత్తం చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. అంటే పొలిటికల్ వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి చాలా మంది బయట వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీనికి ఏంటంటే ఒక కన్సెన్సస్ కావాలి. ఆ కన్సెన్సస్ వస్తుందని నేను అనుకోవట్లేదు, కానీ బట్ అట్లీస్ట్ బయట ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా హౌస్లో సభ్యుల్ని పరస్పరం గౌరవించుకునేటువంటి పరిస్థితి రావాలి. దానికి రాజకీయ పార్టీలు ఇవాళ
వామపక్షాల లాంటి పార్టీలు లేకపోవడం హౌస్లో చాలా లోపంగా కనపడుతుంది. ఎందుకంటే కనీసం వాళ్ళున్నా, లేదంటే అట్లీస్ట్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నా కూడా పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఎందుకంటే వాళ్ళైనా కనీసం లేచి ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి. ఇవాళ అది లేకపోగా రెండే పార్టీలు ఉండటం వల్ల ఒకవేళ వాళ్ళ బీజేపీ వారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు హౌస్ ని ఏ విధంగా నడపాలి ఇవాళ బీజేపీ వైపు నుంచి సోము వీర్రాజు గారు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సభ్యుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, తీసుకునే విధంగా రూలింగ్ ఇవ్వండి అని చెప్పి చైర్మన్ ని ప్యానెల్ స్పీకర్ ని అడిగారు. బట్ అటువైపు చైర్ వైపు నుంచి ఎలాంటి ఇది రాలేదు. అదే ఆశ్చర్యం అండి. అది ఇవాళ మరి హౌస్ ఈ విధంగా ఉంటే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ ఒకప్పుడు మొదటి అంటే డే 1 నుంచి చివరి వరకు ఎడ్జర్న్ అయ్యేంత వరకు హౌస్ ప్రొసీడింగ్స్ ని చాలా అంటే దాన్ని ఒక క్రికెట్ మ్యాచ్ లాగా చూసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇవాళ ఏముంది, వాళ్ళ శాసనసభ అంటే తిట్టుకోవటమే కదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజా సమస్యలు చర్చకు వచ్చినా కూడా వాటిని ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రత్యక్ష ప్రసారాలు కూడా కొన్ని ఛానల్స్ ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో వేసినాయి తప్ప పూర్తిగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి ప్రజలు ఆసక్తిగా వీక్షించే పరిస్థితి కూడా లేదు. దీనికి కారణం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ డిస్కషన్స్ ఏంటంటే బాగా క్వాలిటీ కాదు, అసలు మామూలుగా ఈ తిట్లు దండకాలతో ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి. దీనికి ఎక్కడైనా కూడా ఒక పులి స్టాప్. ఇంకోటి అండి, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం స్పీకర్ల ఇవి కూడా జరుగుతున్నాయి, చాలా కంట్రీస్ లో జరుగుతున్నాయి, వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అంటే స్పీకర్ల పాత్ర ఏంటి, అదేవిధంగా చైర్మన్ల పాత్ర ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మరి